రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి 11 వచనాలు అందరం కలిపి చదువుకుందాం. కాబట్టి విశ్వాసము వలన మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశం కలవారమై అందులో నిలచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాం. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగచేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఏలయనగా మనమింకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మన వెంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఏలయనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరీ నిశ్చయంగా రక్షింపబడుదము. అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. మన పరిస్థితి ఒకప్పుడు 6వ వచనంలో కనిపిస్తుంది. మనమింకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. తర్వాత కింద చూస్తే 8వ వచనంలో ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కోసము చనిపోయాను. 10వ వచనంలో ఏలయనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడ్డామని. ఒకప్పుడు మనము పాపులము, భక్తిహీనులము, దేవునికి శత్రువులము. అలాంటి మన పట్ల 8వ వచనంలో అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మన వెంకను పాపులమై ఉండగా ఆయన క్రీస్తు మన కోసం చనిపోయాడు. కొంచెం పైకి వెళ్తే నీతిమంతుని కోసం 7వ వచనం ఒకడు చనిపోవుట అరుదు. నీతిమంతుని కోసం జనరల్గా ఎవరు ప్రాణం పెట్టేవాళ్ళు అరుదు. ఒకవేళ అలాంటి వారు ఉన్నా మంచివాని కోసం ఎవరన్నా ఒకవేళ చనిపోవ తెగింపచ్చు. కానీ మనమైతే భక్తిహీనులము, దేవునికి శత్రులము, క్రీస్తుకు శత్రులము, పాపులము. మన పట్ల దేవుడు తన యొక్క ప్రేమని వెల్లడిపరిచాడు. మొదటి వచనంలో మనము విశ్వాసము ద్వారా నమ్మటాన్ని బట్టి నీతిమంతులుగా తీర్చబడ్డాం. మనం నమ్మటం వలన నీతిమంతులుగా తీర్చబడ్డాం. నమ్మటమే మనం చేసిన ఒక మంచి పని. ఆ నమ్మకం కూడా దేవుడే కలిగించాడు. మనము విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఒకప్పుడు మనం శత్రులం, భక్తిహీనులం, పాపులం. అలాంటి మనల్ని దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తులో మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. అంతేకాదు ఆయనతో సమాధానాన్ని మనకు ఏర్పరిచాడు. మొదటి వచనంలో మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. కింద చూస్తే కలిగి ఉన్నాము
అని పాఠాంతరం అని ఉంది. దేవునితో మనకి సమాధానము యేసుక్రీస్తు ద్వారా వచ్చింది. మనం నమ్మటం వలన వచ్చింది. మనం ఒకప్పుడైతే సమాధానం లేదు. అంటే దేవుని యొక్క కోపము, మనం శత్రువులు కదా, దేవునితో సమాధానం లేదు. మనకి క్రీస్తు ద్వారా ఏం జరిగిందంటే దేవునితో సమాధానం కలిగింది. ఎలా అంటే విశ్వాసం ద్వారా, నమ్మటం వల్ల. 2వ వచనంలో మనము విశ్వాసం వలన ఇది కృప, ఈ కృపయందు ప్రవేశించాము అంటే రక్షణ అనే దాంట్లో మనం ప్రవేశం చేశాం. కృపావరమే అది. మనకి దేవుడు గొప్ప నిరీక్షణ ఇచ్చాడు. 2వ వచనం చూస్తే దేవుని మహిమను కూర్చున్న నిరీక్షణ. ఇప్పుడు మనకి ఒకప్పుడు నిరీక్షణ లేదు. చాలామంది చనిపోయిన తర్వాత ఏమైపోతాం? నిరీక్షణ అంటే మనకు రేపు ఒక మంచి దినాలు ఉన్నాయనే ఒక భావం. యేసుక్రీస్తు ద్వారా మనకి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ అంటే ప్రభు మళ్ళా వచ్చినప్పుడు మనం ఆయన మహిమలో మనం కూడా పాలు పొందుతాము. ఆయన యొక్క స్వభావాన్ని మనం కలిగి ఉంటాము. మనకి ఈ శరీరము పోయి మహిమా శరీరం అంటే వాడబారని, క్షయము కాని, నిరంతరము గ్లోరియస్గా ఉండే నూతన శరీరాలను ప్రభు ఇస్తున్నాడు. ఎలా జరిగిందంటే మనకి పాపులం, ఒకప్పుడు దేవునికి శత్రులం, భక్తిహీనులం. మనకి దేవుని యొక్క కృప ద్వారా మనం ప్రవేశించాం. అయితే రక్షించబడిన తర్వాత శ్రమలు రావా అంటే వస్తాయి. మనం 3వ వచనంలో చూస్తే శ్రమ ఓర్పును, శ్రమ రాదని అసలు అనుకోవద్దు మీరు. రక్షణ పొందిన వారికి దేవుని పరిశుద్ధతలో మనల్ని దేవుడు ఎదిగించే క్రమంలో శ్రమలు వస్తాయి. అయితే దేవుడు ఏం చేస్తున్నాడు? మనకి శ్రమ ద్వారా మనకు ఓర్పు నేర్పిస్తాడు. ఓర్పు ద్వారా మనకి పరీక్ష, మనకు విశ్వాసానికి టెస్ట్ జరుగుతుంది. ఇప్పుడు ఒక విశ్వాసము కరెక్ట్గా ఉందా లేదని ఎలా తెలుస్తుంది అంటే శ్రమలు రావటం వల్లే తెలుస్తుంది. ఒక పరీక్ష పెడితేనే తెలుస్తుంది. విశ్వాసం నుంచి అధిక విశ్వాసము మనం ఎలా వెళ్ళగలుగుతామంటే మనకు శ్రమ తప్పనిసరిగా వస్తుంది. అంటే దేవుడు ప్రేమామయుడు కదా, శ్రమ పెట్టడం ఏంది అంటే ఆ శ్రమలో కూడా ఆయన తోడై ఉండి. ఎందుకంటే మనకి ప్రతిదీ ఇస్తున్నాం అనుకో మనకి గర్వం పెరిగిపోతుంది. ఏది పడితే ఇంకా పాపంలో మనం పెరిగిపోతాం రక్షించబడ్డా కూడా. అందుకని మనకి ఒకవేళ పాపంలో మళ్ళా పడిపోయినప్పుడు దేవుడు దెబ్బేస్తాడు, కానీ వదిలిపెట్టాడు. అది పాపంలో పడిపోతున్నా వదిలేసామంటే అది నిజమైన ప్రేమ కాదు. అది మనల్ని ఏం చేస్తుందంటే నరకానికే తీసుకెళ్తుంది మళ్ళీ. సో దేవుని యొక్క స్వభావం ఏంటంటే ఎల్లవేళలా శ్రమ ఉండదు, ఎప్పుడు శ్రమలే అనే భావం కాదు. అవసరాన్ని బట్టి మనకి శ్రమ వస్తుంది. శ్రమ అంటే ఏ విధంగా అవ్వచ్చు. అంటే శ్రమ అంటే ఏంటంటే శరీర శ్రమ అవ్వచ్చు, అనారోగ్యం, మానసిక శ్రమ అవ్వచ్చు. లేకపోతే ఈ మానసిక శ్రమ అంటే మనం ఎవరు అర్థం చేసుకోపోవటం, అది శ్రమే. మనం సరిగా ఉన్న వేరే వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టడం శ్రమే. ఈ పడిపోయిన ఈ ప్రపంచంలో మనం నీతిగా ఉన్న అవతల మనల్ని మోసం చేయటం ఈ శ్రమలో ఎప్పుడు వస్తాను కాదు. ఈ శ్రమలో కూడా ప్రభు ఏం చేస్తాడంటే ఓర్పు. ఎందుకంటే ఆయన మన కోసం శ్రమ పొందాడు సిలువలో. ఆయన మన కోసం పొందిన ఆ యొక్క శ్రమను బట్టి మనకు రక్షణ వచ్చింది. ఇప్పుడు శ్రమని తట్టుకుని ఆయన ఎట్లయితే తట్టుకున్నాడో పరిశుద్ధాత్మ ద్వారా యేసు ప్రభువారు, మనకు కూడా ఆయన మనలో ఉండి శ్రమ ద్వారా ఓర్పు నేర్పుతాడు. ఓర్పు అనేది దేవుని లక్షణం. ఎందుకంటే మనం పాపం చేసినప్పుడు వెంటనే మనకు శిక్షేస్తే అసలు రక్షణే రాదు. పాపం చేసినప్పుడల్లా మనల్ని కొట్టేస్తా శిక్షేస్తే ఈ బాడికి అసలు మనం ఉండే ఆయన దీర్ఘశాంతుడు. ఇప్పుడు మనం దేవుని పిల్లలుగా ఆయన ఏం నేర్పుతాడు? ఆ యొక్క క్వాలిటీ నేర్పుతాడు. పేషెన్స్ అంటారు.
ఓర్పు మనకి ఎప్పుడు వస్తుందంటే, మనకి ఎవరైతే నచ్చనట్టుగా ప్రయత్నం చేస్తున్నారో అప్పుడు నువ్వు ఓర్పు నేర్చుకోవచ్చు. కొంచెంసార్లు లేట్ అవుతుంటుంది, ప్రార్థన చేస్తున్నా లేట్ అవుతుంది, ఓర్పు నేర్చుకోవచ్చు. సో ఆ ఓర్పు మనల్ని పరీక్షకు నిలిచేట్టుగా చేస్తుంది. ఓర్పు ఆయన పెంచుతాడు, ఆయన ఒక కృప ఇచ్చి. సో ఇవన్నీ కూడా మనకు ఎలా కలుగుతున్నాయంటే, యేసు ప్రభు ద్వారా పరీక్ష నిరీక్షణ కలుగు చేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడతాము అంటున్నాడు. ఈ మాట, శ్రమల యందు అతిశయపడే తత్వము ఒక నిజమైన విశ్వాసది ఎదిగేకుంది. శ్రమ వస్తుంటే భయపడద్దు. మీరు అనుమతించిన శ్రమ ప్రభువు అనుమతించేవాడు కాదు. మీకున్న స్థితి, నాకున్న స్థితిని బట్టి చాలు అనుమతిస్తాడు. అయితే ప్రభు మనల్ని విడవకుండా ఓర్పు నేర్పుతూ శత్రువును ప్రేమించే తత్వాన్ని నేర్పుతూ. ఎందుకంటే మనం ఒకప్పుడు శత్రువులం కదా. ఇప్పుడు మనకు ప్రభు ఏం చేస్తానంటే, మనకి శ్రమ గురి చేస్తున్న శత్రువులను ప్రేమించడం ప్రభువు నేర్పుతాడు. ఇది భక్తి. శ్రమ రాకుండా ఉండదు. అయితే కొన్నిసార్లు నువ్వు పడిపోతున్నట్టు కనిపిస్తావు, శ్రమలో పడిపోతున్నట్టు ఏంటి మళ్ళా ప్రభు నేర్పుతాడు. నీకు ఆ స్ట్రెంగ్త్ ప్రభు ఇస్తున్నాడు. పౌలు చెప్తున్నాడు, మీకేమైనా శ్రమలు వస్తే, అబ్రహాం కూడా శ్రమ పడ్డాడు. 4వ అధ్యాయం చివరిలో చూస్తే మనకి అబ్రహాం గురించిన లేఖనం కనిపిస్తూ ఉంటుంది. ఆయన 100 సంవత్సరాలు వస్తున్న విశ్వాసాన్ని విడవకుండా ఓర్పుతో వాగ్దానాన్ని నెరవేర్పు తెచ్చుకున్నాడు అని లేఖనం చెప్తా ఉంది. సో ఈ ఓర్పు ఏం చేస్తుందంటే, మనకు దేవుడిచ్చిన వాగ్దానాలు మన జీవితంలో సఫలమవుతానికి ఉపయోగపడతాం. ఆ తర్వాత దేవుని యొక్క ప్రేమ 5వ వచనంలో, ఎందుకంటే ఆ నిరీక్షణ ఎలాంటిదంటే, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఇది విశ్వాసికి జరిగే, రక్షణ పొందినప్పుడు జరిగే క్రియ. అది దేవుని యొక్క ప్రేమ మన హృదయానికి తాగటం వలన మనకు ఇప్పుడు శ్రమలు పెద్ద ముంచేస్తున్నట్టు అనిపించాయి. శ్రమ లేదని కాదు, బాధ లేదని కాదు, బట్ ఆ ప్రేమతో మనం ఏం చేస్తామంటే ఈ శ్రమల్ని అధిగమించేట్టుగా ప్రభు సహాయం చేస్తూ ఉంటాడు. దేవుని యొక్క ప్రేమ, అందుకునే ఆత్మ ఫలంలో మొదటిదే ప్రేమ. ఆ ప్రేమ మన హృదయాల్లో పరిశుద్ధాత్మ ద్వారా కుమ్మరించబడింది. ఇది మనకు క్రీస్తులో జరిగింది అని చెప్తూ పౌలు ఏం చెప్తున్నాడు, ఒకప్పుడైతే మనం ఎలాంటి వారం అంటే, ఇందాక చూసాం మనం, భక్తిహీనులము, శత్రువులము, పాపులము. అయితే మనం అలాంటి స్థితిలో ఉండగా క్రీస్తు మనల్ని ప్రేమించి ప్రాణం పెట్టాడు. ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచటం వల్ల మనకి సమాధాన స్థితి దేవునితో వచ్చింది. నీతిమంతులుగా మనం తీర్చబడ్డాము. గొప్ప నిరీక్షణ మనకి కలిగి ఉన్నాం. మనకి ప్రభు వచ్చినప్పుడు దేవుని మహిమను కూర్చునే నిరీక్షణ అది. మనకి మహిమ శరీరాలు వచ్చి ప్రభుతో నెమ్మదిగా సదాకాలం సంతోషంగా మనం ఉంటాం. ఈ లోకంలో శ్రమ ఉండదని రక్షణ పొందిన మీరు అది అనుకోవద్దు. ఎప్పుడు శ్రమ వస్తుందని కూడా భయపడద్దు. అనుజనులుగా మనం ఉన్నప్పుడు మనం చేసిన తప్పిదాలను బట్టి శ్రమ పొందాం. ఒకప్పుడు మనం చేసిన అన్యాయ పరిస్థితిని బట్టి, రాంగ్ డెసిషన్స్ని బట్టి మనం శ్రమలోకి వెళ్తే, ఇప్పుడు దేవునిలో నడుచుతున్నా కూడా మనకి వస్తున్న శ్రమ ఎలాంటిదంటే, మనల్ని పరిశుద్ధులుగా, ఇంకా నీతిమలో ఎదిగేట్టుగా, శత్రువులను ప్రేమించేట్టుగా, ఓర్పు నేర్చుకునేట్లుగా, విశ్వాసానికి మహిమకి తీసుకెళ్ళే శ్రమ ఎవరికి తగ్గినట్టుగా. చిన్నాళ్ళకి పెద్ద శ్రమ ఏం రాదు, మొన్న రక్షణ పొందిన వారికి. ఎవరికి తగ్గినట్లుగా ఆయన తన చిత్తంలో అనుమతిస్తాడు. బట్ విడవకుండా ఆయన ప్రేమ మనలో కుమ్మరించి, నో నేను వెళ్ళను, ఇది నాకు టెంపరరీ, నా ప్రభు నాతో ఉన్నాడు అని ఆయనే చెప్తూ. సో ఈ లోకంలో ఉన్న ఎవ్రీ రిలేషన్,
ఏదో ఒకసారి మనల్ని శ్రమకు గురి చేస్తూనే ఉంటుంది. ఎవ్రీ రిలేషన్ ఎంత క్లోజ్ అయినా. అది దేవుని యొక్క ప్రేమ, క్రీస్తు ప్రేమ మనల్ని విడవకుండా నిత్యం నిలిచేది అది. అందుకని యేసు ప్రభువు చెప్తున్నారు, నా శిష్యులు తల్లినైనా, తండ్రినైనా, భార్యనైనా, భర్తనైనా, పిల్లలనైనా ఎవడు విడవనివాడు నా శిష్యుడు కారేడని చెప్పాడు. అంటే వాళ్ళు ఎప్పుడు విడిచిపోతారని కాదు, ఎప్పుడు విడవరని కాదు. కొన్ని పరిస్థితులు ఎవ్వరు కూడా మనల్ని అర్థం చేసుకోరు. బట్ టెంపరీ, అది మళ్ళీ సెట్ అయిపోతారు. కానీ క్రీస్తు మనతో సదాకాలం ఉంటాడు. ఆయన ప్రేమ దేవుని ఆత్మ ద్వారా మన అట్లా కుమ్మరించబడింది. ఇది ఎలా కలిగిందంటే యేసు క్రీస్తు ద్వారా. ఇది ఒకప్పుడు అసలు ఈ జ్ఞానమే లేదు మనకి. మన నిరీక్షణ అంతా ఏంటంటే రేపేం చూస్తాం సినిమా, ఎవరు వచ్చారు, ఏ హీరో, ఏ హీరోయిన్, ఎక్కడ ఆడుతుంది, ఎన్ని రోజులు ఆడుతుంది, ఏ గుడి, ఇంకెంతమంది వస్తారు, జాతరలు ఎట్లా జరుగుతాయి. ఇది మనకు అవగాహనే లేదు. రక్షించబడిన నీకు ఇప్పుడు ఉండాల్సిన అవగాహన ఏంటంటే దేవుడు నిన్ను పర్మనెంట్గా తన యొక్క ఆత్మతో ముద్రేసాడు. తన ప్రేమని నీ హృదయంలో కుమ్మరించేశాడు. నమ్మటం వల్లనే నీతిమంతులుగా తీర్చబడ్డాం, దేవునితో సమాధానం కలిగి ఉన్నాం, గొప్ప నిరీక్షణ పొందాం. ఇప్పుడు మనకి శ్రమ వస్తుందంటే ఎవరు కూడా భయపడదు. శ్రమలో మనకు ఓర్పు, పరీక్ష, నిరీక్షణ, దేవుని లక్షణాలు మనలో పెంపొందుతూ ఎదుగుతూ ఉంటాయి. ఎలా అంటే ఒకప్పుడు మనమైతే భక్తిహీనం, పాపులం. ఇక తర్వాత మనం చూస్తే 10వ వచనంలో, శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరీ నిశ్చయంగా రక్షించబడతాము. ఇప్పుడు యేసు ప్రభువారు సజీవుడు. ఆయన చనిపోవటంతో అవ్వలేదు, ఆయన మృతుల్లో నుంచి తిరిగి లేచాడు. ఆయన జీవించుట చేత మరీ నిత్యం ఆయన మనకి బలహీనతలో సహాయం చేస్తానికి ఆల్వేస్ హీఈస్ రెడీ. మనకిప్పుడు మన దేవుడైన తండ్రి కుడి పక్కన కూర్చొని మన కోసం ప్రార్థన చేస్తూ దుష్టత్వం నుంచి, కీడు నుంచి తప్పించమని ఆయన యోహాను సువార్త 17వ అధ్యాయంలో తన శిష్యుల కోసం చేసిన ప్రార్థన ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నాడు. దుష్టత్వం, సాతాను నుంచి కాపాడేట్టుగా ఆయన అధికారంలో చిన్న శ్రమ నేను ఉంటున్నాను, ఎదుగు. మరీ నిశ్చయంగా మనం రక్షించబడతాము. ఒకసారి రక్షణ పొందాం కదా, మళ్ళీ రక్షించబడటం ఏంటి? ఆల్రెడీ బాప్టిజం తీసుకొని రక్షణ పొందాం కదా, మళ్ళా నిత్యంగా రక్షించబడటం ఏంటంటే ఆ రక్షణని కాపాడుకుంటూ వచ్చే శ్రమల్లో ఆయన పరిశుద్ధతలో, నీతిలో మనం వేరుపారిన వారమై భక్తిలో ముందుకెళ్తూ మరీ నిత్యంగా కన్ఫర్మ్. ఎందుకంటే యేసుక్రీస్తు సజీవుడు. మనకు సజీవులు కాకపోతే, మనతో మాట్లాడిన వారు వినని వారైతే మనం మళ్ళీ ఎవరు రక్షిస్తారు? ఆయన విడువడు. అంటే అర్థం ఏంటి? ఆయన బతికున్నాడు. ఆయన సజీవుడు అవటం వలన మనకి నిశ్చయంగా రక్షిస్తాడు. సజీవుడు కాకపోతే అసలు హృదయంలో స్ట్రెంగ్తే రాదు. ఈ పాటికి మనం లోకంలో ఉన్న అట్రాక్షన్స్కి చెదిరిపోతాం. శ్రమను ఎవరైనా కోరుకుంటారా? మనకు ఇప్పుడు దేవుని కోసం శ్రమ పొందుతుంటే దానికి ప్రభువు మనకు ఫలం ఇస్తున్నాడనే ఒక జ్ఞానం డెప్త్గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మామూలుగా శ్రమ అంటే మనం పరిగెత్తి అమ్మో ఏంటిది లోకంలో అందరూ ఎంజాయ్ చేస్తుంటే అనుకుంటాం. ఇప్పుడు దేవుని శ్రమలో మనం అతిశయపడుతున్నాం. పౌలు చెప్తున్నాడు, మీరు సరిగ్గా చదివితే 3-4 ఉన్న దాంట్లో శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగు చేయని ఎరిగి శ్రమల యందు అతిశయపడుతున్నాము. అతిశయపడటం అంటే వీఆర్ ప్రౌడ్. జనరల్ మనం దేన్ని బట్టి లోకంలో అతిశయపడతాం? ధనాన్ని బట్టి, కొంతమంది మంచి స్టేటస్ని బట్టి. అంటే ఈ లోకంలో ఒక ముఖ్యమంత్రి అయినా, పిఎం అయినా, మంచి జాబ్ వచ్చినా మనం
గొప్పలుగా చెప్పుకొని అతిశయపడుతూ ఉంటాం. అతిశయపడటం అంటే కొంచెం ప్రౌడ్‌గా ఫీల్ అవుతూ ఉంటాం. బట్ ఇప్పుడు మనం దేన్ని బట్టి అంటే పౌలు చెప్తున్నాడు, శ్రమ వచ్చినప్పుడు కూడా అతిశయపడుతున్నాం. ఎందుకంటే మనకు ఓర్పిస్తున్నాడు. ఇది పరీక్షా సమయం. ఈ పరీక్షలో గొప్ప నిరీక్షణ మనకిచ్చాడు. కానీ ఈ శ్రమ ఎప్పుడుండదు. శ్రమలో నా ప్రభు నాకు తోడై ఉన్నాడు అని చెప్తూ, శ్రమలో సమాధానంలో పీస్‌ఫుల్ ఇంకా ఎదుగుతున్నాను. దేవుని బిడ్డను ప్రేమించి నన్ను అర్థం చేసుకునే పోని వారిని కూడా ప్రేమించే తత్వంలో ఎదుగుతున్నాను. శత్రువుని ప్రేమించే తత్వం, నన్ను శత్రువుగా ఉన్నప్పుడు ప్రభువు ప్రేమించాడు. ఇప్పుడు నేను అలాగ ఎదుగుతున్నాను అనే దాంట్లో శ్రమ మంచిదే నాకు. నేను పొందలేనంత శ్రమను ప్రభువు నాకు అనుమతించడు అని మనం బ్యాలెన్స్‌గా శ్రమల్లో కూడా దేవుని యొక్క సహాయంతో మనం దేవుని భక్తిలో ఎదుగుతూ ఉంటాము. ఎందుకంటే ఆయన సజీవుడు కాబట్టి మనల్ని చివరిదాకా కూడా రక్షిస్తాడు. ఈ అవగాహన రక్షించబడిన మీకందరికి కూడా ఉండాల. రక్షించబడిన మీ హృదయాల్లో దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధ ఆత్మ ద్వారా దేవుని యొక్క ప్రేమ కుమ్మరించబడింది రక్షణ సమయంలో. బట్ ఆ ప్రేమకి మీరు రక్షణలో ఎదుగుతూ ఉంటున్న ఆ సమయంలో టెస్టులు వస్తాయి, పరీక్షలు వస్తాయి. అప్పుడు కదా మనకు తెలిసేది. ఆ పరీక్ష వచ్చినప్పుడు కూడా ఆయన జీవించుట చేత, ఆయన మనల్ని, మన బలహీనతలను అర్థం చేసుకొనుట చేత, యేసుక్రీస్తు ఆయన సహాయం ద్వారా మనం ఓర్పు నేర్చుకుంటూ ఉంటాం. ఆయన మనల్ని సంపూర్ణంగా రక్షించే దేవుడు దేవాన్ని మనం ఆరాధన చేస్తాం. ఆ తర్వాత మీరు తర్వాత వచనం 11 చదవండి. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 11 చివరి వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పౌలు ఏం చెప్తున్నాడంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుతూ ఉన్నాం. యేసు ప్రభు ద్వారానే ఇప్పుడు ఈ సమాధాన స్థితిని కలిగి ఉన్నాము. సమాధానం అంటే మొత్తం పరిస్థితి మొత్తం బాగున్నప్పుడు నెమ్మదిగుండే తత్వం కాదు. అది ఒక మొదటి మెట్టు. అది దాంట్లో అన్ని జనులు కూడా నెమ్మదిగా ఉంటారు అంతా బాగుంటే. సమాధాన స్థితి అంటే పరిస్థితులంతా కూడా చాలా డిఫరెంట్గా పెరుగుతుంటుంది, ఇబ్బందిగా. మనకు కూడా ట్రబుల్ వస్తూ ఉంటుంది, రాదని కాదు, లోపల కూడా ట్రబుల్ పెరుగుతూ ఉంటుంది. బట్ మనకు దేవుడు మళ్ళీ సమకూరుస్తుంటాడు ఆ పీస్, సమాధాన స్థితి. ఆ సమాధాన స్థితి ఏంటంటే మనల్ని శత్రువును ప్రేమించేట్టుగా చేస్తుంది. అవసరాన్ని బట్టి ఆయా పరిస్థితుల్లో ఈ సమాధానంలో ఎదిగేట్టుగా చేస్తాడు. ఈ సమాధానాన్ని కొన్నిసార్లు లేఖనాల్లో నది వలె సమాధానం అని ఒకసారి చెప్తున్నారు. నది వలె, ఎప్పుడు నీరు పారుతూ ఉంటుంది కదా కొత్తగా, అలాంటి సమాధానాన్ని మనకి దేవునితో ప్రభు ఇస్తున్నాడు. ఒకప్పుడు శత్రువులు అంటే దేవుని యొక్క ఉగ్రత మన మీద ఉంటుంది. అందుకని మనకి చదివిన దాంట్లో ఉగ్రత నుండి మనం రక్షించబడ్డామని 9వ వచనంలో కనిపిస్తుంది. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా, యేసుక్రీస్తు ద్వారా ఉగ్రత నుండి, అంటే కోపం నుంచి మనం రక్షించబడ్డాం. ఆ ఉగ్రత మనకు రక్షణ లేకపోతే నరక శిక్షకు తీసుకెళ్తుంది. రక్షణ లేని ప్రతి బిడ్డ మీద తనకు తెలిసినా తెలియకపోయినా దేవుని యొక్క ఉగ్రత ఉంది. ఉగ్రత అంటే ఎప్పుడు కోప్పడి అది కాదు, ఆయన ప్రేమ చూపెడతానే. ప్రేమ ఆయన లక్షణం. వర్షం ఇవ్వటం, అందరికీ సూర్యుని ఇవ్వటం, ఆయన తెలుసుకోపోయినా ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఇస్తున్నాడు. ఎందుకంటే ప్రతి జీవిని కూడా, మానవుణ్ణి ఆయన స్వరూపంలో చేసుకున్నాడు. కాకపోతే తనను ఎరుగుతారా అని ఎదురు చూస్తున్నాడు. రక్షణ పొందిన మన పట్ల దేవుని యొక్క ఉగ్రత పోయింది. మనం ఇప్పుడు దేవుని పిల్లలమయ్యాం. దేవుడు మనకు తండ్రి అయ్యాడు, ప్రభు మనకు సహోదరుడు అయ్యాడు. రక్షణ లేకపోతే నీ మీద ఉగ్రత ఉంటుంది. ఉగ్రత అంటే ఇక్కడ నీకు తెలియనట్టుంటుంది. ఏంటంటే నీకు ఆ పీస్ ఉండదు ఇన్నర్గా. ఆ ఉగ్రత ఎలా అంటే అంత్య దినాల్లో ఆయన న్యాయవంతుడు కాబట్టి ఎంతమో నువ్వు చేసిందని కానీ ఇక ఆ న్యాయమే నిన్ను తీర్పులోకి తీర్చేస్తుంది.
ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు. న్యాయం లేకుండా జరిగే పరిస్థితి ఈ లోకంలో నువ్వు నేను ఊహించుకోలేను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా న్యాయం కావాలి. పేదవాళ్ళ పట్ల ఎట్లా పడితే అట్లా ప్రవర్తిస్తుంటే, బలహీన పట్ల బలవంతులు ఎలా పడితే అట్లా ప్రవర్తిస్తుంటే అసలు లోకాన్ని ఊహించుకోగలమా? దేవుడు న్యాయవంతుడు. ఆయన న్యాయంలో ప్రేమ ఉంది. దీర్ఘ ఓర్పుతో చూస్తూ ఉన్నాడు. ఆయన యొక్క గుణగణ లక్షణాలను క్రీస్తు యేసు ద్వారా ప్రపంచానికి చూపెట్టాడు. ప్రతి మానవుని కూడా క్రీస్తు యేసులో సమాధానం పడండి నాతో అని పిలుస్తూ ఉన్నాడు. అంగీకరించిన వారికి విశ్వాసం ద్వారా మనం మొదటి వచనం చదివాం. దేవునితో సమాధానం కలిగి ఉన్నాము. ప్రతి మనిషి ఎవరు కూడా నీతిమంతులు కాదు. విశ్వాసము మూలంగా మనం నీతిమంతులుగా తీర్చబడ్డ మొదటి వచనం మనం చూస్తున్నాం. అంతేకాదు, ఇప్పుడు తోటి వారితో కూడా మనము సమాధానాన్ని కలిగి ఉన్నాము. తోటి వారితో సమాధానం. యేసుక్రీస్తులో దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే, యూద ఇతరులు అంటే అన్యజనులు అందరిని కూడా కలుపుకున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అంటే మనుషులతో సమాధానం. యూదులు కానివారు అంటే అన్యజనులు మిగతా వాళ్ళందరితో కూడా ప్రభు ఏం చేశాడంటే అందరిని కూడా తన శిలువ రక్తంతో సమాధానపరుచుకొని ఒక సంఘంగా ఏర్పరచుకున్నాడు. సో ఇప్పుడు రక్షణ పొందిన నీవు దేవునితో సమాధానంగా ఉన్నావంటే మనుషులు కూడా సమాధానపరిచే స్థితిలో ఎదుగుతూ ఉండాలి. అంటే ఇబ్బందులు రావని కాదు, మనుషులతో ఇబ్బందులు రావు అని కాదు. వచ్చినా కొన్నిసార్లు ఫాల్ట్ అవుతున్నా మళ్ళీ ఆ సమాధానాన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ శత్రునైనా ప్రేమించే స్థితికి వెళ్ళిపోతూ ఉండాలి ప్రభు సహాయం ద్వారా. ఒకప్పుడు మనం అలా కాదు కదా, మనకు ఎవరన్నా హాని చేస్తే జీవితాంతం పలకని వారు ఉంటారు. ఆయన మాట ఎత్తావా పాపం వచ్చేస్తుంది, వాడి గురించి నాతో చెప్పవాక వచ్చేస్తుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితి వచ్చినా మన హృదయంలో క్షమించదత్తు. మళ్ళా ప్రభు చెప్తాడు, ఆ పీస్ మనం దేవునితో తోటి మనుషులతో మనం కలిగి ఉంటాము. మనం ఒకప్పుడైతే భక్తిహీనులం, దేవునికి శత్రువులం, మనం ఇంకనూ పాపులమై ఉండగా మన కోసం క్రీస్తు చనిపోయాడు సిలువలో. మన ప్రభు ప్రాణం పెట్టాడు, ఆయన మరణించి తిరిగి లేచాడు. ఆయన జీవించుట చేత మనము సంపూర్ణంగా రక్షించబడతాం. మనం ఒకప్పుడు నీతిమంతులం కాదు. మన నీతి దేవుని ముందు అసలు నిలవదు. అసలు నీతికి నిర్వచనమే తెలియకుండా మనం నీతిమంతులను అనుకుంటూ ఉంటాం. మనం ఒకప్పుడు ఈ లోకంలో ఉన్న నీతినే అనుసరించే విధానంలో ఇంకా పడిపోతూ ఉంటాం. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న నీతి అంతా కూడా దేవుని నీతికి సరిపోదు. దాన్నే మనం నేర్చుకుంటూ దాంట్లోనే ఆ మోసకరమైన నీతిలో మనం జీవిస్తూ పడిపోతూ ఉంటాం ఒకప్పుడు. ఇప్పుడు మనకి దేవుడు తనే మానవునిగా వచ్చి సిలువలో ఆయన శ్రమ ద్వారా ఆయన పాపముగా ఆయన చేయటం వలన మనం చేయబట్టడం వల్ల మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇది యేసుక్రీస్తు ద్వారా దేవుడు మన ఎడల చూపిన ప్రేమ. ఇది ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలో డెప్త్గా చెప్పేశాడు. కుమ్మరించబడిందని 5వ వచనం. అదే కాదు, నిజమైన భక్తిని నేర్పిస్తున్నాడు. అప్పుడప్పుడు శ్రమల్లో మనం వెళ్ళినా కానీ ఆయన మనల్ని విడవకుండా ఓర్పు నేర్పిస్తూ ఆ పరీక్షకు కూడా నిలిచే విశ్వాసాన్ని మనకిచ్చి, మన యొక్క విశ్వాసము పరీక్షకు నిలిచినదై ఉండేట్టుగా ఆయనే తన యొక్క ఆత్మ బలాన్ని మనకి అనుగ్రహించి ఆయన లక్షణాలు మనలో పెంచుతున్నాడు. అంటే రక్షణలో ఎదిగేటు చేస్తున్నాడు. ఎందుకు? ఆయన సజీవుడు. మన కోసం దేవుని యొక్క కుడిపార్శ్వం నుండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వారిని సత్యవాక్యంలో ప్రతిష్ఠ చేయము. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రార్థన చేసి దుష్టు నుంచి వీరిని కాపాడుము. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, వీరందరూ ఏకముగా ఉన్నట్లుగా సహాయం చేయము. ఎందుకంటే డిఫరెన్సెస్ వస్తాయి సంఘంలో కొన్నిసార్లు. మళ్ళా మనల్ని సెట్ చేస్తున్నాడు. సో ఆయన సజీవుడిగా ఉండటం వలన, ఆయన మాట్లాడే దేవుడు, వినే దేవుడు, చూచే దేవుడు, సజీవుడు కాబట్టి మనల్ని నిశ్చయంగా రక్షిస్తాడు చివరిదాకా. అయితే మన బాధ్యత ఉంది. ఏంటిదా బాధ్యత అంటే, శ్రమ వచ్చినప్పుడు జ్ఞానం కావాలి.
నీ బాధ్యత ఏంటంటే శ్రమంత ఏమీ రాదు అనుకొని అజ్ఞానం ఉండమని కాదు నీ బాధ్యత. దేవుని విధానం అంటే సరైన విధానంలో నేర్చుకోవటం నీ బాధ్యత. అజ్ఞానంగా ఉన్నావనుకో, నువ్వు రక్షించబడిన తర్వాత ప్రభువు బోధలు అసలు ఎదగలేదని అర్థం. శ్రమ వచ్చినప్పుడు భయపడవాక, చులకన శ్రమ, ఆయన నాతో ఉంటాడు, నేను ఎంతవటికే అయితే తను అంతవటికే అనుమతిస్తాడు, ఓర్పు నేర్పుతున్నాడు, నా ప్రభువు కూడా శ్రమ పడ్డాడు, నేను పొందిన శ్రమ ఎంతవటికి, ఆయన సిలువలో అందరి చేత ఎగతాళి చేయబడ్డాడు, బట్టలు లేవు, బట్టలు పంచుకున్నారు, చీటీలు వేసుకున్నారు, శరీరానికి గాయం, మొత్తం పరిశుద్ధమైన రక్తాన్ని నా కోసం కార్చాడు. అంత కార్చిన ఆయనకి నా బాధ తెలియదా? నా బలహీనతలో ప్రభువు నాకు సహాయం చేస్తున్నాడు అని మనం ముందుకెళ్తాం. ఎలా అంటే ఇది యేసుక్రీస్తు ద్వారా మనకి ఈ ధన్యత కలిగింది. పౌలు చెప్తున్నాడు, యేసు ప్రభు ద్వారా దేవుని యందు అతిశయపడుతున్నాం. ఎందుకంటే ప్రభు మళ్ళా వస్తున్నాడు. వచ్చినప్పుడు దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ, ఆయన గ్లోరియస్ బాడీస్ మనకు కూడా ఇస్తున్నాడు. ఆయన వలె మనం అయిపోతాం. ఇక్కడ 70 years, 80 years, 100 years ఏదన్నా ప్రమాదం జరిగితే మధ్యలోనే పోవటం, ఇక్కడ సిచ్యువేషన్ ఇది. కానీ అక్కడ అలా కాదు. అక్షయమైంది, వాడబారంది, నిత్య జీవం, అది నిత్యం ఉండేది, అది నిత్యం సంతోషము, నిత్యం సమాధానము, దుఃఖము, బాధ, వ్యాధి, రోగము లేని ప్రదేశానికి మనల్ని తీసుకెళ్తున్నాడు. ఒకసారి ఊహించుకోండి, మనకి ఎప్పుడన్నా సంతోషం కలిగితే ఎంత హ్యాపీగా ఉంటాం. కానీ ఈ లోకంలో మళ్ళీ కొన్ని పరిస్థితుల వల్ల మళ్ళీ ఇబ్బందులు వచ్చేస్తూ ఉంటాయి. బట్ అక్కడ ఆ పరిస్థితి కాదు. నిత్య సంతోషము. పేతురు చెప్పినట్టుగా చెప్పేసంటే కాదు, అది చెప్పేది ఎక్స్ప్లెయిన్ చేసేది కాదు, ప్లేస్కి మనం తీసుకెళ్తున్నాడు. అలాంటి అనుభవాన్ని కూడా ఇక్కడ మనకు రుచి చూపిస్తున్నాడు. ఈ భూమి మీద మనకి ఆ యొక్క టేస్ట్ అది సంపూర్ణమైతే దాని యొక్క రుచి ప్రభు మనకి ఇక్కడ చూపెడుతున్నాడు. ఎట్లా అంటే సమాధానం లేని పరిస్థితుల్లో, అర్థం చేసుకున్న పరిస్థితుల్లో, ఈ ఫాలెన్ వరల్డ్లో కూడా మనకి ఆ రుచి చూపెడుతున్నాడు. ఆయన వచ్చినప్పుడు అది సంపూర్ణం అయిపోతుంది. దేవుడి మాటల్ని దీవించునుగాక. ఆమెన్.